పాంచాలి పంచభర్తృక ఏమే ఏమేమే నీ ఉన్నత వికటాట్టహాసము ఎంత మరువ యత్నించను నువ్వు మరుగునకు రాక నా హృదయ శిధ్యాయమానములైన నీ పరిహాసారములే నా కర్ణపటలు వ్రయ్యలు వేయిచున్నవి. అహో క్షీరవారాశి చరిత రాఖా సుధాకర పరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుడనై నిజ భుజవీర్య ప్రకంపిత చతుర్దశ భవన సూరవరేణ్యులకు శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదావిరత పరశురామ సద్గుర ప్రాప్త శస్త్రాస్త్ర విద్యా పారేయుండైన రాధేయునికి మిత్రుండనై మానధనుండనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక పరివృతయ్యై పగులబడిన ఉదయ. అహో పతులతో తిరుగుడకు నన్ను బాలగా సమ్మానింపక సంభావింపక గృహీధర్మ పరిత్యక్షయ్యై లజ్జా విముక్తి అయి ఆ పంతకి పాంచాలి ఎట్ట ఎదుట ఎలా గేలి చేయవని. అవునులే ఆ పైసిమాలిన భామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున మగల ముందు ఒక మగని వత్సర పర్యంతము రెచ్చిన కడిపించితో పచ్చి పచ్చి వైభవముల తేలించు ఆలి గేలి చేసినంత మాత్రమున మేమేలా కచకచపడలేదు. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానంతో మోరెత్తి కోతలుడునా అని సరిపెట్టుకుందునా ఈ లోకము ఊయబూకొండునా అయినను దూర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి మేమేల రావలే. వచ్చి తెంపుకో నిజరత్న ప్రభా సముపేతమై సర్వత్ర సంశోభితమైన ఆమయ సర్వభవనము మాకేల విడిది కావాలి. అయినది పో అందు చిత్రిత విచిత్ర లావణ్య లహరుల్లో ఈదులాడు దిదృక్షాపేక్ష మాకేల కలుగవలి. కలిగినది పో సజీవ జలచర సంతాన వితారంబుల కాలవలంబగు ఆ జలాశయంలో మేవేళ కాలు మోపవలి. మోపితివి పో సకల రాజన్య కోటిర కోటి సంరక్షిత రత్న ప్రభావిరాజితంబగు మా పాదపద్మం వేళ అపప్రస్తు మందవలే. ఏ తత్సమయములకి ఆ పాతకి పాంచాలి ఏల రావలి వీక్షించవలి పరిహసించవలి. హా విధి హా విధి హా హతవిధి ఆచరణ శత్రువులే అని అనుమానించుని అరుదించిన మమ్ము ఈ అవమాన వడపాన జ్వాలలు దగ్ధమనచుగలు మామ. విముఖుని సుముఖుని చేసి మమ్మటకు రావించిన నీ విజ్ఞాన విశేష విభవాధిక్యములు ఏమైనవి మామ ఏమైనది. పాంచాలి కృత అవమాన మానసుడనై మానాభిమాన వర్జితుడనై మర్యాద అతిక్రమణగా మన్నుటయా లేక ఈ పరిహాసపాత్రమైన బ్రతుకోపలేక మరణించుటయా. ఇస్సీ ఒక్క ఆడదానిపై పదసాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న ప్రఖ్యాతి ఆపై వేరొకటియా. ఇప్పుడేది కర్తవ్యము మన్నుటయా మరణించుటయా. పాంచాలి పరాభవము మయసభా విధ్వంసము పాండవ వినాశము మహాదాత ఈ అవమానం మీది కాదు ఈ అవమానం మీది కాదు. మీ ఔదార్యంతో మనిషినైన నాది ఇక మంచి లేదు మమత లేదు మానవత్వం లేదు. ఆన తీయండి తాత ఆన తీయండి. ఆ పాండవుల తలలు నరికి మీ పాదాల ముందు ఉంచుతాడు. ఆ విచక్షణ జ్ఞానహీన మానహీన ఆ పాంచాలిని మీ మంచి మీద బ్రతికించే బానిసగా మీకు సమర్పిస్తాను. మీ యశోరక్షణకు అంకితమైన ఆ ప్రతాపాగ్ని చటచటలలో ఈ ఇంద్రప్రస్థపురాన్ని భస్మీపటలం చేస్తాను. కానీ దాని వలన మన కొలుగు ప్రయోజనమేమి? వచ్చిన మత్స మాసిపోవునా పరాభవావమానములు సమసిపోవునా? లేదు, నీ ఊహ సరికాదు. పరమ పురుషులకు సంప్రాప్తించు అనాయాస మరణము అమరలోక నివాసము ఈ పాండవ హతకులకంత సులభముగా పరాదు. తాము చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి కృషించి నశించవలే. లేదా నీకు ఆజన్మాంతము దాసానుదాసులై నడపీందుల వలె మనుగడ సాగించవలే. వాడు పేరుకు ధర్మరాజే కానీ పెనువేప విత్తు జూదరి వ్యసనపరుడు. ఆమిషతోనే అతనిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సమస్తము హరించి ఆ కుమతి పాంచాలిని నీ నిండు సభకు రప్పించి వివస్త్రను గావించి విగత మానవతిగా నీ ముందు నిలిపి నీవు నీ శత సోదరులు తక్కుంగల నీ సమస్త బంధుమిత్ర సామంత పరివారములను గేలి చేసి గొల్లున నవ్వ అయ్యారే. నాటి మేనల్లుని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహార విధియా. హుర్రే హుర్రే అని సమస్త లోకములు హర్షధ్వానములు తలుప నా చరిత్ర భారత ఇతిహాస పుటలలో చిరస్థాయిగా నిలువ. నా పగ తీర్చనిచు నేను నీ మేనమామ శకునినే కాదు నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాళ్ళనే కాదు.